ప్రార్థించమని బిడ్డలు మొట్టమొదటి శ్రేష్టకరమైన విషయాలు దేవుడితో మాట్లాడాలి. మొట్టమొదటి హల్లెలూయా అన్ని విషయాలు మాట్లాడతారు బిడ్డారా. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడే మొట్టమొదటి ఆమె చక్కగా మంచి విజయం పొందుకుంది. లాస్ట్ 2 మాటలు చెప్పి ముగించేస్తారు బిడ్డలు. మొట్టమొదటిసారి బిడ్డలు అంటే ఇక్కడ సమయాలు పొందుకుంటుంది బిడ్డలు. మొట్టమొదటిసారి ఒక చక్కనైన 2 ఆశీర్వాదకరమైన 2 మాటలు ఆ నుంచి ముగించేస్తారు. మొట్టమొదటిసారి 1వ సమయంలో 2వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగే నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగిను. నీ వలన రక్షణ బట్టి సొంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే బిడ్డలారా నీవు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే మొరపెడతావో, ఎప్పుడైతే నీవు జ్ఞాపకం చేస్తావో, నీ దేశం కోసము, నీ కుటుంబం కోసము, సేవకుల కోసము, ఇతరుల కోసము, నీ సమస్యల కోసము విజ్ఞాపన ప్రార్థన మొరపెడతాం బిడ్డలారా. ప్రార్థించినప్పుడు మొరపెడతాం బిడ్డలారా. నీ ఎముకలు అవ్వచ్చు, నీ కండరాలు అవ్వచ్చు, నీ ఆలోచన అవ్వచ్చు, నీ తలపులు అవ్వచ్చు, మహా సంతోషము, మహాశక్తి, మహా అభిషేకము నీ హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది బిడ్డరా. ఆనందం పొందుతూ ఉండాలి. దేవుడి దగ్గర స్తుతిస్తూ కనపడుతూ బిడ్డరా. నీవెంతో మహా ఆనందం కలిగి బిడ్డ దేవుడికి స్తోత్రం. అంత శక్తి, అంత బలం బిడ్డరా నీ యేసులో ఉన్న దేవుడికి చూడండి. ఆ చక్కని మాటలైన అక్కడ ఎంచక గురించి మొట్టమొదటిసారి అక్కడ చివరి వస్తుంది. ఫస్ట్ యెహోవా పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా పరిశుద్ధ దేవుడు అంట ఒక్కడు లేడు. బిడ్డ జీవితము మారిపోవాలి. ఈ 2026లో సంపూర్ణంగా మారిపోయి పెట్టారు. నీవు ఎవరు కనిపించాలంటే యేసయ్య కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలో యేసయ్య, నీ తలంపులో యేసయ్య, నీ చూపులో యేసయ్య, నీ ప్రవర్తనలో యేసయ్య, నీ తగ్గింపులో యేసయ్య, నీ ప్రవర్తనలో యేసయ్య, నీ యేసయ్య నీలో నుంచి ప్రజలు చూసి పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2026 బిడ్డల మామూలుగా కాదు బిడ్డ. మొట్టమొదటిసారి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే ఈ బిడ్డలు మొట్టమొదటిసారి నీవు ఎంతైతే ప్రార్థనలు ఎక్కువ గడుపుతావు మొట్టమొదటిసారి, ఎంతైతే యేసయ్యతో మాట్లాడతావు మొట్టమొదటిసారి, ఈ సంవత్సరంలో చూడలేని మహా అద్భుత కార్యం దేవుడు పట్ల చేస్తాడు. అంత గొప్ప దేవుడు బిడ్డ. మరొక ఆశీర్వాదం నేను ఒక చిన్న ముగిస్తాను. మొట్టమొదటి అధ్యాయంలో 2, 7, 8, 9 లాస్ట్ దారిద్ర్యమును ఐశ్వర్యమును అంటే దరిద్రత ఐశ్వర్యం ఎవరు చేస్తారమ్మా? నీకు ధనవంతుడు అవ్వాలా, డబ్బుగలడు అవ్వాలా, యేసయ్య తెలుసు. చాలా మంది ఇక్కడ దారిద్ర్యం అనేటువంటి బిడ్డారని చూస్తుంటారు. చాలా మంది బిడ్డారు డబ్బు చాలా సంపాదిస్తున్నారు.